సున్నా వడ్డీ రుణాలు జగన్ టైంలో 4 ఏళ్ళు ఇచ్చారు. చిట్ట చివరిలో ఎలక్షన్స్ అప్పుడు మాత్రం డబ్బులే లేదు, తర్వాత వేస్తామన్నారు. దాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. 2014-19లో సున్నా వడ్డీ రుణాలు ఇవ్వనే లేదు, ఇప్పుడు సున్నా వడ్డీ రుణాలు రాలేదు. కాకపోతే ఇట్లాంటి వార్తల్ని ఆంధ్రజ్యోతి ఏం చేస్తుందంటే సిటీ ఎడిషన్స్లో వేస్తుంది. నిజమైన పబ్లిక్ సమస్యలు వేస్తూ మళ్ళీ ఇందులో కూడా జగన్ని దూషిస్తూ ద్వేషిస్తుంది. ఇందులో తెలివితేటలు ఏంటంటే స్వయం సహాయక సంఘాల ద్వారా ఉపాధి పొందే మహిళలపై రుణాల వడ్డీ భారం తప్పడం లేదు, రాయితీతో తమపై భారం తగ్గుతుందని ఆశించిన వాళ్ళు కూటమి ప్రభుత్వం ఇచ్చాక కూడా వడ్డీ మోత తప్పడం లేదు. ఎన్నికల హామీ మేరకు ప్రభుత్వం కొలువుదీరి 15 నెలలైనా ఇంతవరకు సున్నా వడ్డీ ఊసేలేదు. బడ్జెట్ కేటాయింపుతో హడావిడి చేసిన ఆచరణ శూన్యం కనిపిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం సున్నా వడ్డీ మీద పిల్లి మొగ్గలు వేసి చివరి విడత వడ్డీ డబ్బులు చెల్లించాల. చివరి విడత ఇది వీళ్ళే రాశారు. అదే అసలు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 15 నెలలు అయింది, ₹1 చెల్లించలేదు. ఇంకోటి జగన్ ఉన్నప్పుడు డ్వాక్రా రుణమాఫీ అంతకుముందు చంద్రబాబు మాట ఇచ్చి తప్పితే జగను 5 ఏళ్లలో అది భర్తీ చేస్తానని అంతవరకు తీసుకున్న అప్పుల డబ్బుల్ని అతను 5 ఏళ్లలో కట్టాడు. ఆల్రెడీ జనం కట్టేసిన డబ్బుల్ని జనానికి తిరిగి ఇచ్చాడు. అది పక్కన పెట్టేశారు. ఇవ్వని సున్నా వడ్డీ ఇప్పుడు వీళ్ళని అనలేక జగన్ అప్పుడు చివరిలో దాపేశాడు, వీళ్ళకి ఇవ్వట్లేదు. ఇది వ్యవహార శైలి.